నేషనల్ హైవే ఊసలేదు మేము రాకపూర్వం. హైవే అంటే ఒక రాజీవ్ గాంధీ రహదారి చూపించేది, వంకర తింకలుగా ఉన్న రహదారి. ఎవరు ఇచ్చేదంతా మేమేనే. మీరు అక్విషన్ చేసే చేతన అయితే లేదు, మీకు ల్యాండ్ అక్వైర్ చేసే చేతన అయితే లేదు. మేము సగం భరీ చేస్తున్నాం ల్యాండ్ అక్విషన్ కూడా. ల్యాండ్ వాల్యూ ఏమైతే మేము ఇస్తామంటున్నాం, చేతన అయితే లేదు. దాన్ని వంకటొక్కలు ఇస్తున్నారు. ఒక దిక్కు 42 కిలోమీటర్లు పెంచారు, ఒక దిక్కు మాత్రం పెంచలేదు. అంటే ఇవాళ నార్త్లో ఉన్నటువంటి త్రిబుల్-ఆర్కు ఇవాళ ఓఆర్ఆర్ నుంచి 23 కిలోమీటర్లు, అక్కడనేమో 42 కిలోమీటర్లు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం పాపం చేసినాడు నల్గొండ ఈ ప్రాంత ప్రజలు అడిగితే, ఇవాళ మంత్రులు ఏ మంత్రులు వాళ్ళు ఉన్నారో, ఏ ఎంపీలు వాళ్ళు గెలిచినారో, ఏ ఎమ్మెల్యేలు గెలిచినారో, మీరు ఎన్నికల ముందు ఏం చెప్పారు? ఇదే కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం మనం ప్రాంత ప్రజలను మోసం చేసింది, దగా చేసింది, త్రిబుల్-ఆర్ మార్చి తీర్థం అలైన్మెంట్ అన్న వాళ్ళు పత్తాలు లేకుండా పోయినారు. వాళ్ళు అడగండి వాళ్ళని మీరు. వాళ్ళ పాపం బాధితులు. ఇప్పటికి మరి 3 సార్లు పోయిన భూములు మళ్ళా ఈ త్రిబుల్-ఆర్ కింద పోతున్నది. 42కి రేవంత్ రెడ్డి గారు పెంచు, ఇక్కడ పెంచితే మాకు కూడా వెసులుబాటు అవుతుందంటే ఎవరైతే హామీ ప్రియాంక గాంధీ స్వయంగా చెప్పించినారు, మేము వస్తే మేము గెలిస్తే ఇక్కడ కూడా అలైన్మెంట్లో మార్పులు తీసుకొస్తామని. ఇప్పుడు మార్పులు లేవు, వాళ్ళ మాటల మార్పు వచ్చింది. ఆయన అంటున్నాడు ప్రజలు తిరగబడుతున్న గ్రామాల్లో పోతాను ఒక ఎమ్మెల్యే అధికార పార్టీ. ఆయన స్పీకర్ చెప్తాడు ఆర్థిక స్థితి ఆలోచన చేయకుండా మేము హామీలు ఇచ్చినామని. ప్రజలు మాత్రం అన్ని ఆలోచన చేస్తున్నారు. సరైన సమయంలో మీకు బుద్ధి చెప్తారు. థ్యాంక్ యూ.